ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే మనకి గుర్తొచ్చే మొదటి ఇద్దరి హీరోల పేర్లలో ఆమీర్ ఖాన్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. 2008వ సంవత్సరం గజనీ నుండి 2016 సంవత్సరం దంగల్ వరకు బాలీవుడ్లో ఆమీర్ ఖాన్ సినిమాలకు ఆమీర్ ఖాన్ మాత్రమే పోటీ. ఆయన రికార్డ్స్ని ఆయన మాత్రమే బద్దలు కొట్టేవాడు. కానీ దంగల్ తర్వాత ఆమీర్ జోరు బాగా తగ్గిపోయింది. ఈ చిత్రం తర్వాత ఆయన నుండి సీక్రెట్ సూపర్ స్టార్ అనే చిత్రం వచ్చింది. మన దేశంలో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. కానీ చైనా దేశంలో మాత్రం వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన నుండి తక్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చెద్దా వంటి చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఒక్కదానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. ఈ గ్యాప్ లో మన సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు విశ్వరూపం చూపించేశారు. దీంతో ఆమీర్ ఖాన్ మళ్లీ కంబ్యాక్ ఇవ్వటానికి ప్రస్తుత తరంలో ఉన్న జనాల మైండ్ సెట్ ని బాగా గమనించటం నేర్చుకున్నాడు. అలా వాళ్ల ఆలోచనలకు తగ్గట్టుగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా తన కెరీర్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచిన తారే జమీన్ పర్ చిత్రానికి సీక్వెల్ గా సితారే జమీన్ పర్ చిత్రాన్ని తీశాడు. ఈ నెల 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి. అంచనాలు ఈ చిత్రంపై పెద్దగా లేవు కాబట్టి ఓపెనింగ్స్ కష్టమే. కానీ లాంగ్ రన్లో మాత్రం పాజిటివ్ టాక్ వస్తే దుమ్ము లేచిపోతుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీవ్యూ షోని నిన్న దుబాయ్లో కొంతమంది ప్రముఖులకు, మీడియా మిత్రులకు వేసి చూపించారు. వీళ్ల నుండి ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నేటి తరం యువత ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్లి చూడదగ్గ సినిమా అట. ప్రతి ఎమోషన్ హృదయాలకు హత్తుకునే విధంగా ఉంటుందని, ఫన్తో పాటు సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయ్యిందట. ఎందుకు పనికిరారు అనుకున్న కొంతమందిని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి బాస్కెట్బాల్లో ఒలింపిక్స్కి వెళ్లి ఇండియా తరపున ఆడి గోల్డ్ మెడల్ సంపాదించే క్యారెక్టర్స్ చాలా అద్భుతంగా వచ్చాయని అంటున్నారు. మరి ఈ రేంజ్లో ఈ సినిమా ఉంటుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.